పాకిస్తాన్లో ఏదో జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పాకిస్తాన్ బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టడం, పాకిస్తాన్ ఏమో బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టడంలో బిజీగా ఉంటాయి. మరోవైపు బెలూచ్ రెవల్యూషనరీ ఆర్మీ BLA పాకిస్తాన్ ప్రజల మీద దాడులు చేస్తుంది. గడిచిన 36 గంటల్లో బెలూచ్ ఆర్మీ 130 మందికి పైగా పంజాబ్ ప్రజలను కాల్చి చంపింది. BLA తన ఆపరేషన్కి ఆపరేషన్ హెరోఫ్ అని పేరు పెట్టింది. బెలూచిస్తాన్లో ఉంటున్న పంజాబీ ముస్లింస్ లక్ష్యంగా చేసుకుని బెలూచ్ ఆర్మీ దాడులు చేసి చంపుతోంది. మీకేమన్నా పోలిక కనబడుతుందంటే ఉర్దూ మాట్లాడే పాకిస్తాన్ పంజాబీలు బంగ్లా మాట్లాడే వారిని దోచుకుంటూ ఉర్దూ భాషను తమ మీద రుద్దుతున్నారని అంటూ బంగ్లా మాట్లాడే ప్రజలు తిరగబడ్డంతో ఉద్యమం మొదలైంది. తూర్పు పాకిస్తాన్లో 1970లో అప్పుడు జరిగినటువంటిది. BLA కూడా అదే తరహా పందాన్ని ఎంచుకుని దాడులు చేస్తుంది. అయితే మూకమ్మడిగా దాడి చేసి పారిపోతూ దొరికిపోకుండా తాలిబాన్ తరహాలో దాడులు చేస్తుంది BLA. ఆపరేషన్ హెరోఫ్ అంటే దాడి చేసే టీంలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటారు. టార్గెట్ ముందుగా ఎంచుకుని పంజాబ్ ముస్లిమ్స్ని అదను చూసి దాడి చేసి పారిపోతున్నారు. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న హత్యల తరహాలోనే BLA హెరోఫ్ హత్యలు జరుగుతున్నాయి. అంటే BLAతో తాలిబాన్లు చేతులు కలిపినట్టుగా అనుకోవచ్చు. గత 36 గంటల్లో 130 మందికి పైగా పంజాబీ ఉర్దూ మాట్లాడే వాళ్ళు మాత్రమే హత్యకు గురయ్యారు. ఇందులో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది పాకిస్తాన్లో ముందు తీవ్ర సమస్యలుగా మారుతుందని చెప్పొచ్చు. BLAకి అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయన్నదే ప్రశ్న. 2020లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వదిలి వెళ్ళిన ఆయుధాన్ని తాలిబాన్లు BLAకి ఇస్తుండొచ్చు. BLA డ్రెస్ కూడా ఇప్పుడు మారిపోవడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.